చెల్లిస్తూ ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క జీవార్థమైనటువంటి మాటల ద్వారా ఆత్మీయ జ్ఞానాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. చదువుకున్న వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం క్రిస్మస్ సందర్భాలలో ఈ లేఖనాలు మనం చదువుతూ ఉంటాం. 2వ అధ్యాయము 13 నుంచి వారు వెళ్ళిన తర్వాత అన్నారు. ఎవరు వెళ్ళిన తర్వాత అని ఆలోచన చేస్తే తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు వెళ్ళిన వెంటనే అన్నారు. చూడండి, సాధారణంగా ఎవరైనా సరే మన ఇంట శుభం జరిగినప్పుడు ఎక్కడి నుంచైనా పలకరించడానికి వచ్చినప్పుడు మనం ఆనందిస్తూ ఉంటాం. అలాగే మరియా యేసేపుకు కలిగినటువంటి ఆ కుమారుని చూడటానికి ఎక్కడో దూరదేశం నుంచి జ్ఞానులు బయలుదేరి వచ్చారు. అప్పటికే వీరు మగ శిశువుని కలిగిన ఆనందాన్ని కలిగి ఉన్నారు. రెండవదిగా ఆ శిశువును చూడటానికి పలకరించడానికి ఎక్కడి నుంచో వచ్చారనేసరికి వారికి చాలా ఆనందకరమైన పరిస్థితులు. అంటే వాస్తవానికి క్రిస్మస్ సందర్భాన్ని మనం చూస్తే అంత ఆనందమేనా, అంత సంతోషమేనా అంటే విచారకరమైన సంఘటనలు కూడా క్రిస్మస్లో మిళితమై ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్లో విచారము, క్రిస్మస్లో దుఃఖము అనే విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూస్తే వారు వెళ్ళిన తర్వాతే అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి జ్ఞానులు వచ్చి తిరిగి ఎప్పుడైతే వెళ్ళారో వెంటనే దుఃఖకరమైన వాతావరణాన్ని ఈ సందర్భంలో మనం చూడగలుగుతాం. ఈ 2వ అధ్యాయము 16వ వచనంలో ఆ జ్ఞానులు తన్ను అపహసించురని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానము వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాలు మొదలుకుని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అనే మాట మనం చూస్తాం. ఈ మాట వధ లేకపోతే మరణము అనే మాట క్రిస్మస్ సందర్భాలలో విచారకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా చదువుకునేది, మనం సెలబ్రేట్ చేసుకునేది లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో అంటారు కదా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము అన్నారు. ప్రియులారా, ఇక్కడ చూడండి, ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైనటువంటి ఈ వర్తమానంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆనందం మాత్రమే కాకుండా దుఃఖాన్ని గురించి కూడా పరిశుద్ధాత్ముడు లిఖింపజేశారు. విచారము, కన్నీళ్ళు అనేటువంటివి ఉంటాయి. ఈ సందర్భం ఎందుకు వచ్చిందనేది ఈరోజు ఒక 3 సందర్భాలలో నేను దీని గురించి తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనం అందరం క్రిస్మస్ సెలబ్రేషన్స్లో సంఘాలు, కుటుంబాలు ఉంటూ ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా మీ జీవితాల్లో ఒక దుఃఖకరమైన సందర్భాలు వస్తే దీంతో సరిపోల్చుకోవటానికి ప్రభు ఏం మాట్లాడుతున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం చూసినప్పుడు 13వ వచనాన్ని చూస్తే వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి వెళ్ళి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను అన్నారు. ఈ మాట మనం ఎలా చెప్పాలి అంటే ఆకస్మికమైనటువంటి సంక్షోభం, ఒక్కసారిగా వచ్చిన ప్రమాదం. అంటే అప్పటి వరకు గ్రహించలేదు. అప్పటి వరకు ఆ బాబును తీసుకుని వారు ప్రయాణం చేశారు. వారి స్థలం లేకపోయినా చక్కని శిశువుని కలిగి ఉన్నారు. తల్లికి ఎంత బాధ అనుభవించినా, ఆ పురిటి నొప్పులు ఎంత పడినా, ఆ బిడ్డ జన్మించినప్పుడు కలిగిన ఆనందంలో బాధలన్నీ మర్చిపోతుంది. అలాగా ఆ బిడ్డను కలిగి ఉన్నారు. యేసేపు ఆనందంగా ఉన్నాడు, అలాగే మరియా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఎంట శిశువు ఉండటం, అల్లారు ముద్దుగా సంతోషంగా ఉన్నారు. ఈలోపుగా అక్కడికి ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి, దూర దేశం నుంచి వచ్చారు కదా. సాధారణంగా మన బంధువులు, చుట్టాలు, సంఘంలో ఎవరైనా మహిళలు డెలివరీ అయినప్పుడు వారిని పలకరించడానికి వెళ్తూ ఉంటాం. మనకుండేటువంటి సంతోషాన్ని, వారి సంతోషంతో మన సంతోషాన్ని కూడా చెప్తూ ఉంటాం. అలాగా వీరికి ఎక్కడి నుంచి వచ్చారంటే ఎక్కడో తూర్పు దేశాల నుంచి వచ్చారట. ఆ తల్లి ఎంత ఆనందించుంటుంది, అయ్యో నా కుమారుని చూడటానికి స్థానికంగా ఉన్నవాళ్లే కాదు, ఇక్కడ వాళ్లే కాదు, అక్కడ వాళ్లే కాదు, ఎక్కడో సుదూరమైనటువంటి దేశం నుంచి వచ్చారు అని ధన్యతగా తల్లి ఆనందిస్తూ ఉంటుంది. అలాంటి ఆనందకరమైన వాతావరణం, ఆనందకరమైన సందర్భంలో అకస్మాత్తుగా ఒక విచారం వచ్చింది. దూత యేసేపు దగ్గరికి వచ్చి, యేసేపా ఆనందిస్తున్నావా? లే, ఆ తల్లి నీ బిడ్డను తీసుకుని నువ్వు ఐగుప్తుకి పారిపో,
నేను చెప్పే వరకు కూడా అక్కడే ఉండాలి. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం, ఈ క్రిస్మస్ అనేటువంటి ఆనందకరమైనటువంటి సందర్భంలో విచారం కానీ దుఃఖము కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఉదాహరణకి గత 2-3 రోజుల క్రితం మనందరికీ క్రైస్తవ సమాజంలో ఒక పాస్టర్ గారు, జోసెఫ్ గారు, ఒక ఆయన చనిపోయారు. పాపం ఆయన కూడా గుంటూరులో క్రిస్మస్ ఆరాధనలో ఉండగానే ఆయన కూడా మరణించారు. అలాంటి సందర్భంలో మనం ఊహించలేం. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఆనందమే, క్రిస్మస్ అంటే సంతోషమే అనే భావంలో మనం ఉన్నప్పుడు విచారాలు, ఇది మనకి సుపరిచితమే. ఇదే కాకుండా ఏ కుటుంబంలోనైనా ఒకవేళ ఆకస్మికంగా మనం చూస్తూ ఉంటాం, చాలా చోట్ల యవ్వన బిడ్డలు కూడా క్రిస్మస్ సందర్భాలలో ఆనందాల్లో గాయపడిన వారు, ఇబ్బందులు పడిన వారు, అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవేతరులు, క్రైస్తవులు కాని వారు కూడా ఆ సెలబ్రేషన్స్లో గాయపడినట్టు, గొడవలు పడినట్టు చూస్తూ ఉంటాం. కానీ ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో విచారం అనేది డైజెస్ట్ చేసుకోవటం కష్టం, అంతే కదా. అలాగే ఇక్కడ చూస్తే ఒకవేళ మన ఆత్మీయ జీవితాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ ఏదైనా ఒక సంక్షోభం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, గాయపడిన, ప్రమాదం వచ్చినా, ఏమైనా వచ్చినప్పుడు వాటి విషయంలో దేవుని గురించి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జననం అనేటువంటిది ఎలా చెప్పబడిందయ్యా అన్నట్లయితే మత్తయి సువార్తలో ఎక్కువగా ఆ శిశువు అని సంబోధిస్తూ ఉంటారు. ఆ శిశువు అంటే మనం మానవ జన్మకు సంబంధించింది. అందుకే యెషయా గ్రంథకర్త మనకు శిశువు అనుగ్రహించబడెను, కుమారుడు అనే మాటను ఉపయోగిస్తారు. శిశువు అనేది మానవ సంబంధమైనటువంటి జననానికి చిహ్నమైతే కుమారుడు అనేది దైవిక సంబంధమైనది. ఇక్కడ ఈ శిశువు ఎలాంటి వాడయ్యా అన్నట్లయితే ఈ బిడ్డ సాధారణంగా తల్లిదండ్రుల మీద ఆధారపడే బిడ్డే. ఈ బిడ్డకి కష్టం వచ్చింది, ఈ బిడ్డకి కష్టం వచ్చినప్పుడు ఎవరు కాపాడతారంటే స్వయంగా తల్లిదండ్రులే కాపాడాలి. అంటే మానవాతీతమైన శిశువుగా మనకు కనిపించట్లేదు, సాధారణమైన మానవుడే. చూడండి, ఏ బిడ్డలైనా చంటి బిడ్డలకి అనారోగ్యం వస్తే తల్లి తండ్రి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా ఈ బిడ్డకి ఎప్పుడైతే సంక్షోభం అనేది వచ్చిందో, ఈ సంక్షోభం అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో వెంటనే భూ సంబంధమైన తల్లిదండ్రులు వెంటనే ఆ చర్యకు ప్రతిస్పందిస్తున్నారు. ఏం చేయాలి? రాత్రికి రాత్రే లేచి వారు అక్కడి నుంచి ఆ శిశువును తీసుకుని వెళ్ళాలి. అంటే ఇక్కడ యేసు ప్రభు వారిలో మానవత్వం కనిపిస్తుంది, యేసు ప్రభు వారిలో నిస్సహాయత. ఆయన దైవ కుమారుడే కదా, ఆయన జన్మించింది మొదలుకొని మరణించే వరకు అందరూ అడిగే ప్రశ్న ఇదే, ఆయనే దేవుడైతే అనే మాట అంటారు. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఏదైతే మానవ రీతిగా భూమి మీదకి వచ్చారో తన యొక్క బలహీనత, అంటే మనిషిగా తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో దేవుని సహాయము కాకుండా మానవులు ఎలాగైతే తల్లి మీద తండ్రి మీద ఆధారపడ్డారనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడింది, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడిగా వ్యాధిని అనుభవించుడు వాడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారు సెలబ్రిటీలా పుట్టలేదు, సెలబ్రిటీ ఇళ్లలో లేడు, ఆయన సాధారణమైన వ్యక్తి, ఆయన జననము సాధారణమైనదే. అయితే అక్కడి నుంచి ఈ శిశువును తీసుకుని కాపాడటానికి వెళ్తున్నారు. మీరు ఈ మాటలు చూస్తే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మీరు చదవద్దు, కానీ అక్కడ మహాఘట సర్పము ఒక స్త్రీ కనిన శిశువును మింగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కదా. ఈ గర్భిణీగా ఉండేటువంటి స్త్రీని ఎంతో కాలం కాపాడబడింది. తర్వాత ఆ స్త్రీ శిశువును జన్మించిన తర్వాత ఆ మహాఘట సర్పం అనేటువంటిది ఆ శిశువును మింగివేయాలని ప్రయత్నించినప్పుడు ఆ శిశువు దాచబడినట్టుగా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఈ మాట ఎప్పుడైతే మీరు చూసారో కొన్ని సందర్భాలు మనకు కావాలి. ఏమిటయ్యా అంటే యేసు ప్రభు వారు మరణ ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడబడటము, తర్వాత మహాఘట సర్పము దాన్ని మనం అన్వయించుకున్నప్పుడు సంఘము లేదా వాక్యాన్ని ఆదిమ శ్రమల కాలంలో దాచబడింది. ఎందుకంటే ఆనాడే సాతాను ప్రబలిపోయి భూ సంబంధమైన రాజులు క్రీస్తు నామాన్ని ప్రకటించకూడదని, వాక్యం ప్రకటించకూడదని అనేక చట్టాలు చేసి భయంకరమైన శ్రమలు పెట్టినా ఆ సంఘము దాచబడింది. ఈరోజు 2000 సంవత్సరాలైనా మీ వరకు నా వరకు వచ్చింది. అలాగా యేసు ప్రభు వారు ఐగుప్తులో దాచబడాలి, సంఘము కాపాడబడాలి. ఇది దేనికి సూచిస్తుందయ్యా అంటే అనాదిగా కూడా మీరు చూస్తే ఆత్మీయ పోరాటానికి ఒక చిహ్నం. ఎలా చూడగలం
ఆదికాండంలోనే కయ్యేను ఏబేలు యొక్క ఉదాంతం మనం చూస్తాం. అన్న తమ్ముడిని చంపేశాడు అంటే చీకటి వెలుగులు, దేవుని మీద అపవాది యొక్క పోరాటాలు మనం చూసినప్పుడు వివరంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. నిర్గమాకాండ గ్రంథం వచ్చేసరికి అందులో ఆ ఫరో ఐగుప్తులో ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలు అనేక మందిని చంపించినట్టుగా, బంధించినట్టుగా, హింసించినట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత మోషే నాయకత్వంలో దేవుడు వారిని బయటికి నడిపించారు. ఇలాంటి సందర్భాలు మనం చూసినట్లయితే ఒక సందర్భం అనే కాకుండా అనేక సందర్భాలలో ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగా యేసు ప్రభు వారు దాచబడ్డారు. ఎంతవరకు దాచబడాలి? యేసు ప్రభు వారు మరణం వస్తుందా అంటే యేసు ప్రభు వారు సమయం వచ్చే వరకు మరణం అనేది ఆయన చేరుకోదు. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభు వారు మరణించినప్పుడే తన తల మీద వెల పెట్టబడ్డారు. ఎందుకంటే చూడండి, తల మీద వెలంటే చంపిన వానికి ఎంత బహుమతి ఇస్తామని. యేసు ప్రభు వారి యొక్క ప్రారంభంలోనే, ఆయన జన్మించినప్పటి నుంచే ఇది ప్రారంభమైంది. ఆయన చంప చూశారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారు అన్న మాట మనం గుర్తు తెచ్చుకుంటే యోహాను సువార్త 10:18 నా అంతటా నేనే ప్రాణము పెట్టుచున్నాను అంటే యేసు ప్రభు వారు ప్రాణం ఎవరు తీయలేరు. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టడానికే వచ్చారు. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాలము సంపూర్ణం కాక మునుపు ఏ రోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, శాస్త్రులు ప్రధానులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రోమా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నం చేసినా, యేసు ప్రభు వారు యోహాను సువార్త 10:18 అంటున్నట్టుగా నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఆయన ప్రాణం పెట్టేంత వరకు ఎవరు కూడా ఏమీ చేయలేరు. అది కాపాడబడాలి. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు జన్మించింది మొదలుకొని సిలువ నీడలో ఉన్నారు. ఆయన సిలువ నీడలోనే, మరణపు నీడలోనే ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఇలాంటి సందర్భంలో మనం చూసేది ఏమిటయ్యా అంటే వివక్షతే కానీ, అనుకోని సంఘటనలే కానీ మన సంతోషకరమైన జీవితంలో వచ్చినప్పుడు ఇక్కడ తెలియవలసిన విషయం ఏమిటంటే నీవు దేవుని చేత కాపాడబడుతున్నావు. నువ్వు ఏ విధమైన సంక్షోభం ఎదుర్కొన్నా, యేసు ప్రభు వారు ఆ పసితనంలో సంక్షోభం వచ్చింది, కానీ అక్కడ వాస్తవానికి యేసేపుకు సమాచారము అందించిన వారు ఎవరయ్యా అంటే దేవుని దూత. దేవుని దూత నీకు కాపుదలగా ఉంటుంది. నీకు సంక్షోభం వచ్చిన వేళ, నీకు ఆపద వచ్చిన వేళ, నీకు భయం వచ్చిన వేళ నువ్వు అధైర్యపడవద్దు. ఎందుకంటే దేవుని కాపుదల్లో మనం ఉన్నాం. దేవుడు కాపుదలలో మనల్ని నడిపించేటప్పుడు ఆ కార్యము నెరవేర్చే వరకు దేవుడిని విడిచిపెట్టాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన మరల రావాలి, ఆయన తగిన సమయంలో వాక్యాన్ని ప్రకటించాలి, ఆయన స్వస్థతలు చేయాలి, అద్భుత కార్యాలు చేయాలి, శిలువ మరణం పొందాలి, శిష్యులను తర్ఫీదు ఇవ్వాలి, అనేక కార్యాలు చేయవలసి ఉంది. అందుకని కాలము సంపూర్ణమయ్యే వరకు కూడా దేవుని కాపుదల ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు క్రిస్మస్ అంటే ఆనందమే కాదు, విచారం. ఆత్మీయ జీవితాలు, క్రైస్తవ జీవితాలంటే అన్ని ఆశీర్వాదాలే కాదు, కొన్నిసార్లు అనుకోని సంక్షోభం, ఊహించని సంక్షోభం. అందుకే వారు తిరిగి వెళ్ళిన వెంటనే, వారు తిరిగి వెళ్ళే వరకు కూడా అంత ఆనందంగానే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే తిరిగి వెళ్ళారో వెంటనే సంక్షోభం వచ్చింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సంక్షోభం వస్తుంది, కానీ దేవుడిని విడిచిపెట్టడు. యేసు ప్రభు వారి పసితనంలో ఎలాగైతే దేవుని సంరక్షణలో ఉన్నారో, భూసంబంధమైన తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారో, దేవుడు నిన్ను నన్ను కూడా కాపుదల్లోనికి నడిపిస్తారు. మత్తయి సువార్తలోకి మరలా మనం వచ్చినట్లయితే 2వ అధ్యాయంలో 14-15 వచనాలు. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను అన్నారు. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఉండెను అన్నారు. ఎక్కడున్నారు అంటే వారు ఐగుప్తుకు వెళ్ళారు. ప్రియులారా, గమనిస్తే బెత్లెహేముకి వీరు వెళ్ళినటువంటి ఐగుప్తు దేశానికి ఎంత దూరం అయ్యా అంటే 80 మైళ్ళ దూరం. ఈ 80 మైళ్ళ దూరంలో ఏం చేశారయ్యా అంటే సంతోషంగా, ఉదాహరణకు మనం అనుకుంటే చంటిబిడ్డతో తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు, కుటుంబీకులు, వారి యొక్క బంధువులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఆనందంగా గడపవలసినటువంటి సమయంలో ఈ చంటిబిడ్డను తీసుకుని శరణార్థులుగా కుటుంబాలకు, ఇరుగు పొరుగు వారికి దూరంగా ఉండటం అనేది విచారమే. చూడండి, ఎప్పుడైనా తల్లిదండ్రులు ఆ బిడ్డను కన్నప్పుడు వారు ఆ బిడ్డతో ఆడే ముచ్చట్లు, ఆ ముచ్చట్లు ఎదటివారికి పంచటం, వారి అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ, తాతయ్యలు కానీ, మేనమామలు కానీ ఆ బిడ్డ చేసే అల్లరి గురించి అనేక మందికి, ఇరుగు పొరుగు వారికి, అందరికీ ఆ ముచ్చట్లన్నీ చెప్పుకోవటం, ఆనందించటం ప్రతి కుటుంబంలో ఉండేటువంటి పరిభాషే. అంటే ఆ పిల్లవాడు ఆ కుటుంబంలో
ఇరుగు పొరుగు వారి మధ్య అల్లారు ముద్దుగా పెరుగుతాడు. కేవలము ఒక నివాసం అనే కాదు, కానీ ఒక సొసైటీలో పెరుగుతాడు. పిల్లలు ఎవరైనా అంతే కదా, ఒక సొసైటీలో అనేక చేతుల మీద పెరుగుతారు. తల్లి పాలిస్తుంది, తండ్రి సంరక్షణ చేస్తాడు, కానీ ప్రేమను, ఆప్యాయతలు, మాటలు నేర్చుకోవటం, గుర్తుపట్టడాలు, ఇలాగ ఎన్నో విషయాలు సొసైటీ తన పెద్ద కుటుంబం మీద ఆధారపడి సంతోషంగా ఉండాలి. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారయ్యా అంటే ఎక్కడో ఐగుప్తు దేశంలో శరణార్థిగా బ్రతుకుతున్నాడు. ప్రియులారా గమనించండి. అంటే శరణార్థిగా సంతోషకరమైన సమయంలో దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది? ఈరోజు మనం కూడా అనుకుందాం, క్రిస్మస్ వేడుకల్లో అందరూ ఎక్కడెక్కడ వాళ్ళో మనకి స్వదేశం వస్తారు, లేకపోతే కుటుంబాలు చేరుకుంటారు. లేదు ఒకవేళ గనక ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఇంటికి దూరంగా ఉండడం అంటే బాధే. క్రిస్మస్లో ఇంటికి రావట్లేదు, క్రిస్మస్లో నాకు సెలవు లేదు, క్రిస్మస్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, క్రిస్మస్లో మరేదో ఉంది, క్రిస్మస్లో అనారోగ్యాన్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఈ క్రిస్మస్కి దూరంగా ఉండడం అంటే బాధాకరమే. సాధారణంగా కొంతమంది సైనికులు క్రిస్మస్లో రావటానికి లేకపోతే బాధే. అలాగే చాలా వరకు మనందరికీ సుపరిచితమే, గల్ఫ్ దేశాల్లో పనిచేసేవాళ్ళు క్రిస్మస్ ఆనందాల్లో కుటుంబాలకు దూరంగా ఉన్నప్పుడు చాలా వేదనకరమే. ప్రియులారా గమనించండి. ఒకవేళ విద్యార్థులైనటువంటి వారు నాకు అసైన్మెంట్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రావటానికి కుదరదు అంటే కష్టతరమే. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తుకు వెళ్ళి ఇక్కడ ఎంతవరకు ఉన్నారయ్యా అంటే హేరోదు మరణించే వరకు కూడా అక్కడే ఉన్నారు. ప్రియులారా గమనించండి. ఇక్కడ ఐగుప్తులో మనం చూసినప్పుడు ఈ ప్రయాణమై దూరంగా వెళ్తున్నాడు. ఈ దూరంగా వెళ్ళేటప్పుడు ఎలా చెప్పబడుతుందయ్యా అన్నట్లయితే ఈ చెప్పబడిన మాట హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయం ఇక్కడ మనం చదివామే అని ప్రవక్త ద్వారా ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచేదను అన్నారు. ఇక్కడ 2 మాటలు తెలియపరుస్తున్నారు. ఐగుప్తు నుంచి పిలవటం అంటే మొదటగా మనకు ఒక చరిత్ర తెలుసు. నిర్గమాకాండ గ్రంథంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను పిలిచింది, అది చరిత్ర. యేసు ప్రభు వారిని పిలిచింది ప్రవచనం. చరిత్రను ప్రవచనాన్ని కలిపి ఇక్కడ మత్తయి గారు ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మరలా నీవు నూతనమైన సందేశం వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండు, నేను మరలా చెప్తాను. దూత ఖండితంగా చెప్తున్నాడు, నువ్వెప్పుడు రావాలయ్యా అన్నట్లయితే మరలా నీకు ఆదేశాలు జారీ చేసే వరకు కూడా ఐగుప్తులోనే ఉండు, అక్కడే స్థిరపడు, అక్కడి నుంచి నువ్వు రావటానికి. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మత్తయి సువార్తలో ఇప్పుడు 1వ అధ్యాయం నుంచి కూడా క్రీస్తు జననాన్ని గురించి మాట్లాడుతూ ఈ 2వ అధ్యాయంలో 14-15 వచనాలకు వచ్చేసరికి నా కుమారుడు అనే మాట చూస్తే అప్పటికి కొన్ని మాటలు చెప్పారు. ఏమని? ఇమ్మానుయేల్ అని, రక్షకుడని, ప్రభు అని, మెస్సయ్య అని చాలా మాటలు చెప్పబడ్డాయి. కానీ మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే నా కుమారుడు అనే మాట చెప్పబడింది. ఇక్కడ నా కుమారుడు అనేటువంటి మాట మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకానికి దైవికమైనటువంటి నిర్ణయంతో వచ్చారనేది ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం ఏమిటయ్యా అన్నట్లయితే ఆత్మీయ సత్యంలో ఆనందానికి దూరంగా ఉన్న సందర్భం. ఈరోజు క్రిస్మస్ అందరికీ ఆనందాలా అంటే చాలామంది కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు ఉండొచ్చు, కుటుంబ సమస్యలతో ఉన్నవారు ఉండొచ్చు, భార్య భర్తల గొడవల్లో ఉన్నవారు ఉండొచ్చు, బిడ్డల సమస్యల్లో ఉన్నవారు ఉండొచ్చు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఉండొచ్చు. ఏదో ఒక ఆకస్మికమైనటువంటి సంక్షోభమో, ప్రమాదమో, అనారోగ్యమో, లేక వారిని ప్రేమించిన వారిని కోల్పోయిన వారు, ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు క్రిస్మస్ ఆనందానికి నువ్వు దూరంగా ఉన్నావు అనిపిస్తే ఈ క్రిస్మస్లో అలాంటి సందర్భాన్ని యేసుప్రభు వారు మనకు చెప్తున్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20లో ప్రభువారు పరిచర్యలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు. అదేమిటయ్యా అన్నట్లయితే మనుష్య కుమారుడు తలదాల్చుకుంటకైనను స్థలము లేదు, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారుడు తలదాల్చుకుంటకైనను స్థలం లేదు. ఈరోజు ఎవరైనా కొత్త బట్టలు లేవని బాధపడే వాళ్ళు ఉంటారు, అయ్యా బహుమతులు ఇవ్వలేదని బాధపడే వాళ్ళు ఉంటారు, ఈ సంవత్సరం మునుపటి కంటే సంతోషంగా చేసుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎవరైతే సంక్షోభంలో ఉన్నారో, విచారంలో ఉన్నారో, క్రిస్మస్ సంక్షోభాలను మనం గనక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారి త్యాగాన్ని గుర్తు తెచ్చుకో. యేసు ప్రభు వారు ఇంటికి దూరంగా ఉండటమే కాదు,
ఆయన చేసిన గొప్ప పని ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు వారు భౌతికమైనటువంటి తన ఇంటికి దూరంగా ఉండడమే కాకుండా అసలు క్రిస్మస్ అంటేనే ఆయన పరలోకానికి దూరమై వచ్చాడు కదా. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన పరలోకములో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అనుకొనలేదు, కానీ ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి పరలోకం నుంచి క్రిందకు వచ్చాడు. కనుక క్రిస్మస్ అంటేనే దూరం అవటం. యేసు ప్రభు వారు పరలోకానికి దూరం అయ్యారు కనుకే మనకి దగ్గర అయ్యారు, కనుక పరలోకం నుంచి దిగి వచ్చారు. ప్రియులారా గమనించండి, ఈ క్రిస్మస్లో ఒకవేళ నువ్వే విచారంతో గనుక నువ్వు ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడే మాట ఏమిటయ్యా అంటే, అయ్యా నువ్వు ఒకవేళ ఏ విచారంలో ఉన్నా దేవుడు తన సంకల్పంలో అద్వితీయ కుమారుని ద్వారా లోకానికి త్యాగం చేశారు. ఆయన స్వదేశం స్వప్రాంతం నుంచి ఐగుప్తుకు తలదాచుకోవటానికి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తుంది. పరలోకం నుంచి దిగి వచ్చిన సందర్భం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే 16 నుంచి 18 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. ఆ జ్ఞానులు తనను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి ఐగుప్తులో దాని సకల ప్రాంతములలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటను ఏం చెప్పాలంటే, చెప్పలేనంత నష్టం, ఊహించలేనంత నష్టం. ఎంత నష్టమయ్యా అంటే, ఈ మాటను చెప్పాలంటే ఒక్కసారి మనం హేరోదుని గురించి మనం ఆలోచన చేస్తే, హేరోదు బహుకోపంగా ఉన్నాడు, ఉగ్రత వచ్చేసింది. ఎందుకని? సమాచారం చెప్పకపోవటం ఒక ఎత్తు అయితే, ఆ జ్ఞానులు తనని మోసం చేశారని కోపం పరితాప పట్టలేకపోయాడు. కానీ వాస్తవానికి ఇక్కడ మనం చూసినట్లయితే హేరోదు యొక్క క్రూరత్వాన్ని ఆలోచన చేస్తే, హేరోదు క్రూరత్వాన్ని జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు రాశాడు. అంటే బైబిల్ మాత్రమే చెప్పట్లేదు, బైబిల్లో సంఘటనలు బైబిల్ మాత్రమే చెప్పదు, చరిత్ర కూడా చెప్తుంది. చరిత్రకారులు చెప్తారు, బైబిల్ ఆధారాలు చరిత్రలో చాలా ఉన్నాయి. మనం అందుకే బైబిల్ నమ్మటానికి గల కారణం ఏమిటంటే, బైబిల్ దాన్ని గొప్ప చెప్పుకుంటే మనం నమ్మపోదు. కానీ బైబిల్ని చరిత్రలో చరిత్రకారులు, చరిత్ర అనేక గ్రంథాలు తెలియపరుస్తాయి. అలాంటి వాటిలో జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఈ హేరోదుని గురించి రాశాడు. హేరోదు ఎంత క్రూరుడయ్యా అన్నట్లయితే, హేరోదు అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మహాసభ, మనందరికీ తెలుసు యూదుల సభ, దాన్ని సన్హెడ్రిన్ సభ అంటారు. సన్హెడ్రిన్ సభలో చాలామంది యాజకులను చంపేశాడు కదా. తనకి అడ్డుగా వస్తే ఎవరినైనా చంపేస్తాడు. అంటే హేరోదు యొక్క క్రూరత్వాన్ని ఆలోచన చేస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే అంత కఠినంగా ఉంటాడు. అంతేకాకుండా తన ఆస్థానంలో ఎప్పుడైతే తాను అక్కడ నియమించబడ్డాడో చక్రవర్తి అగస్టస్ చేత హేరోదు స్థానంలో నియమించబడిన తర్వాత మొదటిగా ఆ మహాసభలో ఉన్నవారిని చంపేశాడు. తన సొంత ఆస్థానంలో ఉన్నవారిని 300 మందిని చంపేశాడు. తన సొంత అత్తని చంపేశాడు, భార్యని చంపేశాడు, ఆమె తల్లిని చంపేశాడు, బామర్దుల్ని చంపేశాడు, తన సొంత కుమారులు 3 చంపేశాడు. ఎంత క్రూరుడంటే తన అధికారానికి ఏమాత్రమో నీడపడ్డ చంపేస్తాడనమాట. అందుకని అగస్టస్ చక్రవర్తికి అతను నచ్చాడు. ఎందుకని? ఇతను అధికార విషయంలో చాలా బలమైనటువంటి వాడిగా ఉన్నాడు. కుమారులు లేరు, బామర్దుల్ని చంపేశాడు, ఎవరైనా పోటీ వస్తారేమో అని అనిపిస్తే చంపేసేవాడు అంతే. అలాంటి మైండ్ సెట్ ఉండబట్టే అందరి పట్ల ఒకే క్రూరత్వం. సాధారణంగా క్రూరత్వం అంటే కొంతమందికి ఎలాంటిదంటే, మనిషి ఎంత క్రూరుడైనా కొంతమంది పట్ల ప్రేమ ఉంటుంది. అందరినీ ద్వేషించిన భార్యను ప్రేమించటమో, అందరినీ ద్వేషించిన పిల్లలను ప్రేమించటమో ఏదో ఉంటుంది. కానీ ఇతను అలాంటివాడు కాదు, అందరినీ సమానంగానే ద్వేషిస్తాడు. బయటని ఎలా ద్వేషిస్తాడో భార్యనైనా పిల్లలనైనా. అందుకే సొంత బిడ్డలను కూడా చంపేశాడు. రేపొద్దుట ఒక వయసు వచ్చాక పిల్లలు ఏమన్నా తిరగబడతారేమో, మనం ఔరంగజేబు చరిత్ర అవి చదువుతూ ఉంటాం కదా. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చెరసాల్లో పడేసేవారు. అలాంటిది ఏదన్నా వస్తుందేమో, ఈ పిల్లలు పెద్ద ఎందుకు నాకు తలపోటని పిల్లలను కూడా చంపేశాడు. అలాగా నిరాడంబరంగా అధికార వ్యామోహం కలిగిన వాడు గనక కుటుంబ బాంధవ్యాలను కూడా వదులుకున్నాడు గనక ఈ అగస్టస్ చక్రవర్తికి అతను బాగా నచ్చాడు. బాగా నచ్చి ఏం చేశాడయ్యా అన్నట్లయితే, ఇదిగో రాజుగా ఇచ్చాడు. చరిత్రలో మరొక మాట ఉంటుంది, అదేమిటో తెలుసా? ఈ రాజు, ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే, నేనంటూ మరణిస్తే నా తర్వాత యెరూషలేములో ఉన్న అందరూ చచ్చిపోవాలని శాసనం చేశాడు. కానీ అది నెరవేరలేదు. కానీ ఎంత క్రూరుడంటే, నేను మరణించినప్పుడు ఇంకెవడో సంతోషంగా ఉండకూడదు,
రాజ్యం అంతా కూడా చచ్చిపోవాలి, ప్రతి ఇంట్లో కూడా విచారం ఉండాలని శాసనం చేశాడు. అయితే తర్వాత ఆ శాసనం అనేది నెరవేరబడలేదు. అయితే ఈ క్రూరత్వాన్ని గురించి రాసేటప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. అదేమిటయ్యా అంటే, నిర్దిష్టంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయ్యా, రాజ్యములో ఉండేటువంటి 2 ఏళ్ళు కాలిక్యులేషన్ చేసుకున్నాడు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు నా దగ్గరికి, ఎప్పుడు వెళ్ళారు, ఎంతకాలం? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు నిండినటువంటి పిల్లలందరినీ కూడా చూడండి, ఇక్కడ అన్నారు కదా, ఆ జ్ఞానులు తమ అపహరించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని దాని జ్ఞానం వలన వివరంగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాడు. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? బెత్లెహేము దాని సకల ప్రాంతాలు కూడా, ప్రావిన్సెస్ అంతా కూడా, అంటే తనకుండేటువంటి ఎవరో ఒకరు మోసం చేస్తే తన నిర్ణయాన్ని ఎంత క్రూరంగా అమలు పరిచాడంటే, ఏ ఇంట పసిబిడ్డ ఉన్నారో చంపేయాలంతే. ఎన్ని కుటుంబాలు దుఃఖపడి ఉంటాయి, ఎన్ని కుటుంబాలు ఎంతో విచారంగా ఉంటాయి చూడండి. అంటే క్రూరత్వం. ప్రియులారా గమనించండి, ఆ జనన దినం అనేది ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో మరణం అనే మాట వినిపిస్తుంది అక్కడ కదా. ఎక్కడైతే క్రిస్మస్ అన్నామో అక్కడే మరణం అనే మాట వినిపిస్తూ ఉంది. ఈ మాటను కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలోనే ఒక ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నారు. అది 17-18 వచనాలు. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకు ఉండనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరింది అంటున్నారు. ప్రియులరా, ఈ మాట మనం చూస్తే రాహేలు తన పిల్లల విషయమై విచారిస్తుందట. అదేంటి ఒకసారి చూద్దాం ఆ ప్రవచనాన్ని. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగుంది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వనియు వినబడుచు రాహేలు తన పిల్లల విషయము గూర్చి ఏడ్చుచున్నది అన్నారు. ఈ మాట మనం చూస్తే రాహేలు అనే మాటను కనుక జాగ్రత్తగా మనం చూసినట్లయితే, రాహేలు యాకోబుకి భార్య. ఈ ఇశ్రాయేలు ప్రజలు బబులోనికి కొనుపోబడ్డారు. అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకానొక సమయంలో దేవునికి అవిధేయులైనప్పుడు వాళ్ళందరినీ కూడా బంధించి వారిని బబులోను తీసుకువెళ్ళిపోయారు. అందులోనే షద్రకు, మేషక్కు, అబేద్నగో, దానియేలు వీళ్ళందరి లిస్ట్ అక్కడ వాళ్ళే. యెరూషలేములో బబులోనులోకి ఎందుకు వెళ్ళారంటే వీళ్ళ అవిధేయతను బట్టి తీసుకువెళ్ళిపోయినప్పుడు వీరు వెళ్ళే మార్గం బెత్లెహేముకును బబులోనుకు మార్గం మధ్యలో ఉండేదే రామా ప్రాంతం. ఈ రామా ప్రాంతంలో యాకోబు ప్రయాణంలో ఉండగా తన భార్య అయినటువంటి రాహేలు మరణించింది. ఆ మాట కూడా చూద్దాం రండి. ఆదికాండము 35వ అధ్యాయంలోకి వస్తే, ఆదికాండము 35వ అధ్యాయము 16 నుంచి మనం చూసినప్పుడు, వారు బెతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించి ప్రసన్న వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతనికి పేరు బెనోని అని పేరు పెట్టి అతని తండ్రికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. చూడండి, ఇక్కడ రాహేలు ఎఫ్రతా మార్గం, దీన్నే రామా అన్నారు. ఇప్పుడు ఈ మార్గంలో అలంకార రూపంగా ఎలా చెప్పబడిందంటే, కొంతకాలం అయిపోయింది. రాహేలు ఒక మాటలో చెప్పాలంటే యాకోబుకు భార్య, తర్వాత సంతానం వచ్చారు. ఈ సంతానం వస్తే ఈ పిల్లలు తర్వాత తరాల వాళ్ళందరూ వచ్చి ఈ బెత్లెహేము నుంచి పిల్లలందరూ తీసుకువెళ్ళిపోతుంటే తర్వాత పిల్లలందరికీ రాహేలు ఏమవుతుంది? తల్లి అవుతుంది. అంతే కదా, తన సంతానమే కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ పరోక్షంగా ఒక మాటలో చెప్పాలి అంటే రాహేలు ఇశ్రాయేలు ప్రజలకు తల్లి. ఈ తల్లి తన బిడ్డలందరినీ కూడా వలస తీసుకుపోతున్నారు, బందీలుగా తీసుకెళ్ళిపోతున్నారు, చెరబట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు బెత్లెహేము నుంచి ఆ బబులోనికి వెళ్ళే మార్గంలో ఎఫ్రతా మార్గంలో సమాధి ఉంది కనుక ఈ ఇర్మియా అలంకార రూపంగా రాస్తున్నాడు. అయ్యా, అక్కడ తల్లి సమాధి ఉంది, తన బిడ్డలందరినీ తీసుకుపోతుంటే రాహేలు ఏడుస్తుంది. అదే ఇక్కడ మాట. ఈ ప్రవచనం యొక్క అర్థం ఏమిటంటే, రాహేలు తన బిడ్డల విషయమై ఏం చేస్తుందయ్యా అన్నట్టయితే తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకున్నది. పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతున్నారు,
అక్కడి నుంచి అషూరు వారు వచ్చారు, బబులోను వారు వచ్చారు, యెరూషలేమును ముట్టడి వేసి ఇక్కడున్న ప్రజలందరినీ బందీలుగా తీసుకుని అదే మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ మార్గంలో ఉండేటటువంటి రాహేలు సమాధి ఉంది కనుక ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది. అయ్యో, నా పిల్లలందరినీ తీసుకుపోతున్నారు. అప్పటికి ఇప్పటికీ కొన్ని వందల వేల సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ ఇశ్రాయేలుకు తల్లిగానే ఉందామే. రాహేలు ఏడుస్తుంది, నా బిడ్డలందరినీ తీసుకుపోతున్నారని. అదే మాటను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కేవలము బబులోను తీసుకెళ్ళిన వారికి మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్నవారికి కూడా తల్లే. ఈ తల్లి ఇప్పుడు ఏం చేస్తుంది, యెరూషలేములో ఎన్నో వందల కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో వందల వేల కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో మగ శిశువులు కలిగిన కుటుంబాలు ఏడుస్తుంటే ఆ తల్లి రాహేలు ఏడుస్తుందట. అదే చెప్తున్నాడు, రాహేలు తన పిల్లల విషయమై వేడ్చుచున్నది, వారు లేనందున ఓదార్పు పొల్లనుకున్నది అని ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యం. ప్రియులారా గమనించండి, ఇప్పుడు రాహేలు ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డలైనటువంటి దేశంలో ఉండేటువంటి బిడ్డలందరూ కూడా ఇదిగో ఆ బిడ్డలను కోల్పోయారు గనక. ప్రియులారా గమనించినట్లయితే ఇక్కడి విషయాలను జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క కృప ఎలాంటిదయ్యా అన్నట్లయితే, దేవుడు ఆదరించే దేవుడు. నువ్వెంత దుఃఖంతో ఉన్నా కూడా, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి మనం 4వ వచనంలోకి వస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా గమనించండి, ఈ మెస్సయ్య ఎందుకు వచ్చాడు? అయా, మరణంలో ఉన్న వారిని ఓదార్చడానికే వచ్చారు, బందీలుగా ఉన్న వారిని విడిపించటానికే వచ్చారు, చీకటిలో ఉన్న వారికి వెలుగులోనికి నడిపించటానికి తీసుకొచ్చారు. కనుక ఇక్కడ అంటున్నారు, ఆమె ఓదార్పు పొందనొల్లకై ఉండెను. కానీ ఓదార్చేవారు ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అంటే, నువ్వు మరణంలో ఉన్న, రోగంలో ఉన్న, కష్టంలో ఉన్న ఆదరణ కలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 3 నుంచి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మన దేవునికున్న పేరేంటో తెలుసా? ఆదరణ అనుగ్రహించు దేవుడు. నువ్వే విచారంలో ఉన్నా, క్రిస్మస్ సందర్భంలో ఏ దుఃఖంలో ఉన్నా, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అయ్యా మా సంఘాల్లో విచారం ఉంది, క్రిస్మస్లో సంతోషంగా లేం. కానీ క్రిస్మస్ అనే సందర్భం వచ్చినప్పుడే ఆదరణ అనుగ్రహించే దేవుడని మర్చిపోవద్దు. నీ విచారం ఏదైనా, కుటుంబ సమస్య బట్టి ఈ క్రిస్మస్లో ఆనందించలేకపోతున్నావా? కుటుంబానికి దూరంగా ఉండి ఆనందించలేకపోతున్నావా? బిడ్డలకి ఆర్థికంగా సమకూర్చలేకపోయాను, అయ్యో బిడ్డలు అడిగినంత ఇవ్వలేకపోయాను, అన్న వస్తువులు కొనలేకపోయాను, అన్న బహుమానాలు ఇవ్వలేకపోయానని విచారంతో ఉన్నావా? దేవుడు ఆదరణ అనుగ్రహించేటటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యెషయా గ్రంథంలో ఇందాక చదివిన, ఇర్మియా గ్రంథంలో ఇందాక చదివిన భాగానికి మరొకసారి మనం వెళితే 31వ అధ్యాయంలోనే 16, 17 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా ఆజ్ఞించుచున్నాడు. ఇప్పుడు రాహేలుతో మాట్లాడుతున్నాడు, ఏమని? ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఇది యెహోవా వాక్కు. రాబో కాలమందు నీకు మేలు కలుగుచున్నది గనుక నీ పిల్లలు తిరిగి నీ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. రాహేలా, నీ బిడ్డలు తీసుకుపోతున్నారని ఏడుస్తున్నావు కదా, కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలం అంతటిని, ఆ విచారాన్ని అంతటిని, ఆ దుఃఖాన్ని అంతటిని తొలగించి బంధింపబడిన వారిని విమోచించటానికే లోకానికి విమోచకుడు వచ్చాడు. ఆయనే యేసు ప్రభు, విమోచకుడు. ప్రియులారా గమనించండి, ఆ విమోచనలో ఈరోజు మనమందరం కూడా ఉన్నాం. ఎవరిని విమోచించాడు? రాహేలు పిల్లలు మాత్రమే కాదు, భూమి యొక్క సమస్త జాతులను విమోచించాడు, మనలందరినీ కూడా నడిపిస్తున్నారు. కీర్తన 30వ సంకీర్తన 5వ చరణాన్ని ఒకసారి మనం చూస్తే, 30వ సంకీర్తన 5వ చరణం, ఆయన కోపము నిమిషముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండునను, ఉదయమున సంతోషము కలుగును. ప్రియులరా, దేవుడు కోపగించుకున్న ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. అందుకే దేవుని కృప ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఈ క్రిస్మస్ సందర్భంలో ఆనాటి సందర్భాలను బట్టి దేవుడు మనకి చెప్పేది ఏమిటయ్యా అంటే, నువ్వెంతటి భరించలేని బాధైనా విమోచించటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు.
చివరిగా రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడు వారితో ఏడుడి. మనం ఏం చేయాలి? ఇప్పుడు క్రిస్మస్లో ఇదిగో మనమందరం సంతోషించాలి, ఆనందించాలి. క్రిస్మస్ అంటే ఒక సంతోషమే కాదు. అందుకే మన సహవాసం ద్వారా మనం ఏం చేస్తూ ఉంటామంటే, అవసరతలో ఉన్న వాళ్ళని గుర్తిస్తాం, అక్కర్లో ఉన్న వాళ్ళని గుర్తిస్తాం కదా. అంతా సెలబ్రేషన్స్, అంతా సెలబ్రిటీలు, అంతా రిచ్గా ఉండాలి క్రిస్మస్ అని మనం ఎప్పుడూ అనుకోం. ఎక్కడ పేదవారు ఉన్నారో, ఎక్కడ దరిద్రంగా ఉన్నారో, ఎక్కడ కఠినంగా ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని ప్రేమ అందించాలి. క్రిస్మస్ అంటే ఏడ్చేవారితో ఏడవటం, సంతోషించే వారితో సంతోషించడం. కానీ చాలామంది కేవలమే సంతోషమే చూస్తున్నారు. కానీ దేవుని కృప మనందరికీ చెప్పేది ఏమిటా అంటే, క్రిస్మస్లో దుఃఖము, దుఃఖంలో దేవుని ఆదరణ, దేవుని నడిపింపు కూడా ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు. విత్తబడి